అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. కమనీయ విద్యదా కామధేనుభంగి కామితార్థంబుల కలుగజే జేయు. మనిషికి మంచి ప్రవర్తన ఉంటే చదువు వస్తుంది, విద్య వల్ల వివేకం వస్తుంది, విద్య వల్ల కావాల్సినవన్నీ కూడా వస్తాయి. మరి చదువుకున్న వాళ్ళ మధ్యలో గొప్పవాడుగా పూజింపబడతాడు. తర్వాత తల్లిదండ్రులు కానీ తను కానీ సంపాదించిన ఆస్తులు ఎవరైనా పంచుకొని వెళ్ళగలుగుతారు. కానీ విద్యను మాత్రం ఎవరు పంచుకోలేరు. విద్య ద్వారా వచ్చే డబ్బులు నీ చేతికే వస్తాయి కానీ నీ భార్య చేతికి కానీ నీ తల్లిదండ్రుల చేతికి కానీ నీ పిల్లల చేతికి కానీ రావు. చదువు ద్వారా విద్య ద్వారా వచ్చే ఆదాయం నీకే వస్తాయి. సరే, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అయితే అన్నదమ్ములు నలుగురు పంచుకుంటారు. కానీ నీకు విద్య ద్వారా వచ్చినటువంటిది ఎప్పుడూ కూడా ఎవరు పంచుకుంటానికి వీలు కాదు. పోనీ బాగా సంపాదించావు కదా అంటే తల్లిదండ్రులే కాదు రాజులు కూడా పంచుకుంటానికి వీలు కాదు. ఇది కాదయా, ఎన్ని దేశాలకు వెళ్ళినా కూడా విద్య వల్ల ఏదో రకంగా సంపాదించుకొని బతకడానికి శక్తి వస్తుంది. రాజులకు అలవి కాదు. పోనీ ఈ విద్య వల్ల నీళ్లలో నానుతుందా? నానదు. దొంగతనం చేసేవాడికి దొంగకే ఉన్న స్వాధీనం అవుతుందా? ఈ విద్య కాదు. మరి ఈ విద్య ఎటువంటిది అంటే ఎప్పుడు కూడా జన్మాంతర సంస్కారం, పూర్వజన్మలో నీవు చేసుకున్న పుణ్యం వల్ల నీకు విద్య వివేకం, విద్యరీత్యా నీవు బతికి 10 మందిని బతికించేటువంటి పరిస్థితి రాజులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పక్కవాళ్ళు, దొంగలు ఎవరు పంచుకుంటానికి పనికిరారు. అట్లా చేయలేరు. నీ విద్య ఎప్పుడు కూడా నీకే ఉపయోగపడుతుంది. నీ విద్య ద్వారా వచ్చింది నీవు సద్వినియోగం మంచిదానికి ఉపయోగిస్తే మళ్ళీ వచ్చే జన్మ మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. అదే కాదండి, విద్య వల్ల ఎటువంటి మూర్ఖుడికైనా సరే చెప్పి మంచిగా వాళ్ళని నీ వశం చేసుకోగలుగుతావు. నువ్వు మంచి చెబితే వాళ్ళకి మంచి మార్గం చూపించగలిగితే, అయ్యో అరే మనకు తెలియంది చెప్పాడురా, దీనివల్ల మనం బాగుపడ్డాం అని మీ మీద ఎప్పుడు కూడా మంచి విలువ ఉంటుంది. ఎన్ని దేశాలకు వెళ్ళినా ఈ విద్య వల్ల సహాయమై తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే తల్లి ఎట్లా అన్నం పెడుతుందో ఆ విధంగా విద్య అన్నం పెడుతుంది. నీళ్ళల్లో నీళ్ళలో నానదు, దొంగల పాలు కాదు. నీవు చెప్పిన విద్య ద్వారా ఎంతోమంది నీకంటే ఎక్కువగా సంపాదించుకొని బతికి ఉన్నంతకాలం నీవు కనపడ్డప్పుడు నీకు ఎంతో గౌరవంగా నిన్ను పూజించి నీకు నమస్కారం చేస్తారు. అదే కాదు, నీ విద్య ద్వారా నీవు చెప్పేటువంటి మంచి శాశ్వతంగా ఉండిపోతుంది. అది ఎట్లా ఉంటుంది అంటే వాడి రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటివి ఉన్నాయి. విదుర నీతను ఉంది, మరి భర్తృహరి సుభాషితాలు ఉన్నాయి, మరి నరసింహ శతకం ఉంది. మనిషి ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, దీనివల్ల నీకేమిటి ప్రయోజనం అనేది తెలిసేది విద్య ద్వారానే తెలుస్తుంది. ఎంతోమంది ఎన్నో గ్రంథాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం రాశారు. ఇవాళ తెలుగు వస్తేనే ఆ పద్యాలు చదవటానికి నీకు అవకాశం ఉంది. కొన్ని పద్యాలు నేను చెబుతుంటాయా, ఆ పద్యాలు మళ్ళీ చెప్పండి, మేము వింటాం అని అడుగుతున్నారు. ఏమిటయా అంటే, ఒకప్పుడు హిట్లర్ యుద్ధం చేశాడు. ప్రపంచం మొత్తం తందే అనుకున్నాడు. ఎంతో జనాభా చచ్చిపోయినారు. చివరికి ఆయనకి విరక్తి కలిగింది. దీనివల్ల నాకు వచ్చింది ఏమిటి అని ఆలోచించాడు. చివరికి దీనివల్ల వచ్చింది ఏమీ లేదు, కొన్ని లక్షల జనాలని చంపాను, మహాపాపం చేశాను అనేటువంటి ఉద్దేశం హిట్లర్కి కలిగింది. వెళ్ళేటప్పుడు ఆ శవాన్ని తీసుకుని వెళ్తుంటే 2 చేతులు కూడా బయట పెట్టాడు. ఏమిటో అట్లా 2 చేతులు బయట పెట్టారు అంటే, ఇంత చేశాను, నేనేం తీసుకెళ్తాను ఏమీ లేదు, ఒట్టి చేతులతో వెళ్తున్నాను అని చెప్పాడు. దానికోసం హిట్లర్ ఆ విధంగా బయట చేతులు పెట్టాడు. ఎందుకంటే ఎంతోమంది స్వార్థంతో, అమాయకంతో
దేశం మొత్తం నాదే, ప్రపంచం మొత్తం నాదే, ఇక నన్ను మించిన వాడు లేడు, ఇదంతా నేను నా పిల్లలు నా కుటుంబం తినాలి అనుకొని యుద్ధంలో తన భార్య, తన పిల్లలు, తన రాజ్యం, తన ఐశ్వర్యం సర్వస్వం కోల్పోయి తన భార్యని శత్రురాజులకి ఒప్పచెప్పి వాళ్ళ చేత చంపబడి నరకం అనుభవించారు. అది విద్య కలిగినటువంటి వాళ్ళు అట్లాంటి పనులు చేయరు కదా. ఈ విద్య మీకు ఎంతో ఉపయోగపడుతుంది కదా. ఈ విద్య కనుకుంటే నీకు ఏ గ్రహాలు నిన్ను బాధించవు, ఏ గ్రహాల వల్ల సమస్య రాదు. ఎవడైనా దుర్మార్గుడికైనా మంచిగా చెప్పి వాళ్ళని మార్చగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి. స్వస్తి. 2025 సంవత్సరం మే నెల వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి చాలా బాగుంది. ఎందుకంటే శని, రాహు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలు మొత్తం పూర్తిగా బాగున్నాయి. గురువు బాగున్నాడు, మరి కుజుడు బాగున్నాడు, అన్ని విధాలా బాగుంది. ఈ రాశి వల్ల వ్యాపారాలు బాగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్తారు, ఉద్యోగ ప్రమోషన్కి వెళ్తారు, విదేశాలకు వెళ్ళేవాళ్ళు వెళ్తారు, విదేశాల్లో ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి, ఇనుముకి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వివాహం కూడా జరగటమే కాదు, వివాహం జరగడానికి ముందు మీ జాతకం చూపించుకొని వివాహం చేసుకోవాలి. గురువు వల్ల విద్య చాలా బాగా ఉంటుంది, వ్యాపారం అంతకంటే బాగుంటుంది. మరి మీకు ఎక్కడైనా కబ్జాలో ఉన్న ఆస్తులు తిరిగి స్వాధీనం అవుతాయి. మీరు ఎక్కడైనా ఇల్లు ఆస్తులు తాకట్టు పెట్టుంటే ఇక తీర్చలేము అనుకున్నా కూడా తీర్చగలుగుతారు. మీ ఆస్తులు మీకు స్వాధీనం అవుతాయి. ఇది చాలా విశేషమైన మంచి సమయం వృషభ రాశికి. అయితే ఈ చెప్పేది గోచారం అంటారు, 25 వంతులు మాత్రమే. కానీ మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా జన్మలగ్నం వస్తుంది. ఇదేమో గోచార రీత్యా 25 వంతులు వస్తుంది, జన్మ లగ్న రీత్యా 75 వంతులు వస్తుంది. కాబట్టి ఈ మంచి టైంలో మీ జాతకం చూపించుకోండి. ఈ సంవత్సరంలో ఇంత మంచి టైం మాత్రం మీకు ఇక్కడ రాదు. కాబట్టి ఈ టైంలో మీరు ఎంత జాగ్రత్త పడి జాతకం చూపించుకుంటే అంత మంచిది. మీరు ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా సరే మీ జాతకం చూస్తాం. మీకు కావాలంటే కింద మా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి. జాతకం చెబుతాను అన్నాను కదా అంటే నాకేం పని లేకుండా కూర్చోలే, నేనేదో సంపాదించుకొని బతకాలి. కొంతమంది జాతకం చెబుతానన్నావు కదా, పుణ్యం వస్తుంది చెప్పు అని అడుగుతున్నారు. మీరు చేసే పనులన్నీ పుణ్యం వస్తాయని ఊరికనే చేస్తున్నారా? ఆలోచించండి. నిన్నకాయన బకార మాటలు మాట్లాడబాకమన్నాడు. ఇది పెద్ద చిన్న మంచి చెడు ఉంటాయి. ఎవరి వృత్తిరీత్యా వాళ్ళకి కష్టం ఉంటుంది. మీ జాతకం చెప్పాలంటే రాశి చక్రం వేయాలి, నవాంశ చక్రం వేయాలి, మహర్దశలు కట్టాలి. ఇవన్నీ చూస్తే కానీ మీ జాతకం రాదు. జాతకం చెప్పడానికి కూడా డబ్బులు కావాలా అని కొంతమంది అడిగారు. జాతకం చెప్పడం అంటే మాటలు కాదు. ఏదో ఎవరో ఎక్కడో రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు ఏదో అడిగితే చెప్తారు. అది జాతకం, ఇది జాతకం అంటే ఒకటి కాదు. కలెక్టర్ చేసేదానికి ఉద్యోగం వచ్చే జీతం వేరే ఉంటుంది, మరి పోస్ట్ మ్యాన్కి ఇచ్చే జీతం కూడా వేరే ఉంటుంది. ఈయన బిల్ కలెక్టరు, ఆయన జిల్లా కలెక్టరు. బిల్ కలెక్టర్ జీతం వేరే, జిల్లా కలెక్టర్ జీతం వేరే. కాబట్టి దానికి తగినంత మేము తీసుకుంటాం, కానీ అన్యాయంగా మాత్రం మేము తీసుకోం. అది గుర్తుపెట్టుకోండి. మీకు కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెబుతాం. ఎందుకంటే మంచి టైంని మంచిగా ఉపయోగించుకుంటే మీరు అన్ని విధాలా బాగుపడతారు. మేమేదో స్వార్థం కోసం, డబ్బుల కోసం చెబుతున్నామని మాత్రం అనుకునేట్లయితే దీని తొలి రావద్దు. స్వస్తి.